పెద్దపల్లి పట్టణంలో బస్టాండ్ చౌరస్తా వద్ద నిర్వహించిన 135వ అంబేద్కర్ జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, రాజ్ ఠాగూర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగం రచించడంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. కులమతాల తీయంగా ప్రపంచమే కొనియాడే విధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించారని మంత్రి తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తి ముందుకు తీసుకెళ్లే విధంగా మనమంతా పనిచేయాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలు కొనసాగిస్తూ ఆ దిశగా అభివృద్ధి వైపు అడుగులు వేయాలని, ప్రభుత్వం ఇస్తున్న అన్ని పథకాల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి వేణు, డీసీపీ రామరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి ఎం రవీందర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ఆలోచన విధానాన్ని ఈరోజు పాలసీ విధానాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సమానత్వం తీసుకురావాలి, అన్ని తీర్ల వారికి ఆత్మగౌరవం కల్పించాలి. ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన వారికి, దాంట్లో పేదవారికి వారికి ఒక స్థాయికి ఎదిగించే కార్యక్రమం చేయాలని ఆ ఆలోచన దృక్పథంలోనే ఒక భాగం మరొకసారి చెప్తా ఉన్నాం. మేము తీసుకున్న పాలసీ విధానం ఇందిరమ్మ ఇల్లు. ఈరోజు ఆ పేదవారికి మా విజయ రమణారావు గారు, రాజ్ ఠాకూర్, మా కలెక్టరు, నేను సొంత ఇంట్లో ఉంటే అదే విధమైన స్వభాభిమానంతో, ఆత్మాభిమానం కలిగి ఆ పేదవారు కూడా ప్రభుత్వ పరంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కలిగించి వారికి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మేము, జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన అధికారులు, ఇక్కడ ఉన్న దళిత వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా చాలా వరకు ఎక్కువగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టపరంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బడ్జెట్ కలుపుకొని దాంట్లో ఒక 1 వీక్ 10 డేస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీంట్లో ఏఐ గురించి కానీ, లేకపోతే రోబోటిక్స్ గురించి కానీ, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయ్యేటట్లు మనం ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఇప్పుడు సార్ ద్వారా లాంచ్ చేయించుకుంటాము. అదేవిధంగా అక్కడ సక్సెస్, ఆ ముత్తారంలో సక్సెస్తో ఈ ఏఐ చాలా వరకు ప్రొడక్టివిటీ టూల్స్ వస్తున్నాయి, ఏఐ వస్తున్నాయి. మనకి మొత్తం మన అప్డేట్ లేకపోతే మనం కూడా వెనకబడిపోతా ఉన్నట్టు ఆ T5 వాళ్ళతో మళ్ళీ ఒకటి చేసేసి మా కలెక్టరేట్లో ఉన్న స్టాఫ్ అందరికి కూడా ఏఐ ప్రొడక్టివిటీ టూల్స్ మీద మేము ఒక ట్రైనింగ్ లాంటిది ప్లాన్ చేసాము. అదేవిధంగా మనం అన్ని స్కూల్స్కి వెళ్ళాలి, ఒక దగ్గర స్టార్ట్ చేసి ఆగకూడదు అన్నట్టు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మంతనేని, ముత్తారం 2 మండలాల్లో మనం కంప్లీట్గా కరికులంలోనే వీక్లీ ఒక టైం టేబుల్లోనే ఒక ఫుల్ ఒక పీరియడ్ లాగా పెట్టేసి ఏఐఎస్ దాని గురించి మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అది కూడా ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్కోర్స్ ఆన్ అండ్ ఆల్ ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ సాధన కోసం కృషి చేస్తారని ఆశిస్తూ దీని ఆ దిశలో మనం అడుగులు వేస్తామని భావిస్తూ థ్యాంక్ యూ.